ఇక తెలంగాణ రాష్ట్రానికి హై స్పీడ్ రైళ్లు తప్ప ఇక ఏమి ఇయ్యలేరట కేంద్ర బడ్జెట్ నుంచి మొత్తం. ఇగో మనకు మళ్ళీ మొండి చెయ్యే 3 హై స్పీడ్ రైళ్లు తప్ప తెలంగాణకు ఏమీ లేవు. బడ్జెట్ లో పైసా కేటాయించని కేంద్రం. ఈ హై స్పీడ్ రైళ్లు ఈ రైళ్లకి రయ్యడం అని తప్ప ఇక మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో ఏమి కూడా కేటాయించలేదట కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఇంత కక్ష సాధింపు ఎందుకు చేస్తుంది? తపనుల వాట కేంద్ర ప్రయోజనిత పథకాలకే దిక్కు. రాష్ట్రంలో 1.4 లక్షల కోట్లు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదు. ఇగో రాష్ట్రంలో 1.46 లక్షల కోట్లు అడిగితే తెలంగాణ రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదట. ఇక ఈ 3 హై స్పీడ్ రైళ్లను మాత్రం ఇచ్చిర్రట. ఎందుకు? మూసి మెట్రో, RRR, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కేటాయింపులు లేవు. ఐఐఎంఓ నవోదయ విద్యాలయాలు లేవు. విభజన హామీలు పట్టించుకోలేదు. చూడు రియా, ఏమి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదట అసలు. ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిలిచ్చింది. రాష్ట్రానికి మళ్ళీ మండిచేయి ఎదురైంది. వికసిత్ భారత్ కు అనుకూలంగా తీసుకొచ్చిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్యాలకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. హై స్పీడ్ రైళ్లు రికార్డుల ప్రకటనలు తప్ప అభివృద్ధికి సంబంధించిన కొత్త ఒరిగింది ఏమీ లేదు. హక్కుగా వచ్చే పన్నుల వాట కేంద్ర ప్రయోజనిత పథకాలు మినహా అదనపు నిధులేమీ కేటాయించలేదు. చూసిరా, ఏమి లేదు. కేవలము ఒక 3 హై స్పీడ్ రైళ్లను అయితే ఇచ్చిందట. వీళ్ళు అడిగినటువంటి నిధులను మంత్రులందరూ పోయి అడిగినా కానీ ఈ రాష్ట్రానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇవి పన్నులు ఉన్నాయి, ఈ పన్నులకు సంబంధించిన నిధులు అడిగితే ఏమి కూడా ఇవ్వలేదట. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం మొండి చేయి చూపెడుతుంది? మన తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే ఎంపీలు అయితే ఉన్నారు, బీజేపీ ఎంపీలు. మరి వీళ్ళు కూడా మా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి దిశగా తీసుకోవాలి, మేము కూడా మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మరి వీళ్ళు కూడా ఒత్తిడి చేయాలి కదా పార్లమెంటులో. మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? మరి మన రాష్ట్రానికి ఇట్లా నిధులు రాకపోతే మన రాష్ట్రం ఏం అభివృద్ధి చెందుతుంది? ఇడికే మన రాష్ట్రం అప్పుల కుప్పలాగా ఉంది, అది అందరు తెలిసిన విషయమే. కేంద్రం నుంచి కొంత సహాయం అందితే మన రాష్ట్రం ముందరికి పోతుంది కదా. మరి ఇక కథం ఇప్పటికే అప్పుడు గత సంవత్సరంలో మొండి చేయి చూపెట్టినట్టు ఈ సంవత్సరంలో కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపెట్టినట్టు కేంద్ర బడ్జెట్ లో కీలకంగా కనబడుతుంది.